ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను భారత్ దృఢంగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఛత్తీస్గఢ్లోని ఐఐఎం రాయ్పూర్ స్నాతకోత్సవంలో మాట్లాడిన ఆయన ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిణామాలు భారత సామర్థ్యాన్ని పరీక్షించాయని పేర్కొన్నారు. భారత్ ఆ అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని బయటపడిందని, ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని చెప్పారు. ప్రపంచీకరణ కారణంగా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే ఘర్షణలు కూడా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిని హైడ్రోకార్బన్ల కొరత ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రపంచ క్రమం మారుతోందని, దేశాల శక్తి సామర్థ్యాలు ప్రభావాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని వివరించారు. సాంకేతికత, ఇంధనం, సైనిక సామర్థ్యం, వనరుల పరంగా వస్తున్న కొత్త పరిణామాలు తీవ్రమైన పోటీకి దారితీస్తున్నాయన్నారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి, యుద్ధాలు, వాతావరణ మార్పులు ఈ దశాబ్దపు అతిపెద్ద సవాళ్లని జయశంకర్ తెలిపారు.